హాయ్ వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ అడ్వకేట్ సంగీతాని. చాలా మంది అడుగుతూ ఉన్నారు, మేడం మేము ఒక వ్యక్తికి డబ్బులు ఇస్తున్నప్పుడు ప్రామిసరీ నోట్ ఎలా రాసుకోవాలి అని. మీరు ప్రామిసరీ నోట్ రాసుకునేటప్పుడు మర్చిపోకుండా చేయాల్సిన పని ఫస్ట్ థింగ్ ఏంటంటే రెవెన్యూ స్టాంప్ అనేది కంపల్సరీగా మీరు ఏ ప్రామిసరీ నోట్ అయితే రాసుకుంటున్నారో దానిపైన కంపల్సరీగా ఆ రెవెన్యూ స్టాంప్ ఉండాలి. అలాగే మీరు ఆ నోట్ రాసుకునేటప్పుడు ఆ వ్యక్తికి డబ్బులు ఏ రకంగా ఇస్తున్నారు అంటే ప్రతిదీ కూడా ప్రతి పాయింట్ అనేది మనము ఇది ఎందుకులే అని చాలా మంది వదిలేస్తూ ఉంటారు. అలా కాకుండా మీరు ప్రతి ఒక్క పాయింట్ ని అనేది రాసుకోవాలి. అంటే మీరు మీ మీ పూర్తి డీటెయిల్స్ అంటే మీరు ఎవరికైతే అప్పు ఇవ్వాలనుకుంటున్నారో, డబ్బులు ఇవ్వాలనుకుంటున్నారో ఆ వ్యక్తి పేరు, ఆ వ్యక్తికి సంబంధించిన ఫాదర్ నేమ్ కానివ్వండి, తర్వాత అడ్రస్ కానివ్వండి, అన్ని రాసుకోవాలి. అలాగే ఎంత డబ్బులు ఇస్తున్నారు, అలాగే మీ పేరు, మీ అడ్రస్, తర్వాత మీ మీ ఫాదర్ నేము, తర్వాత మీరు ఎక్కడ ఇస్తున్నారు, అది ఏ రూపేనా ఇస్తున్నారు అంటే క్యాష్ రూపేనా ఇస్తున్నారా, లేదంటే ఫోన్ పే చేస్తున్నారా, గూగుల్ పే చేస్తున్నారా, పేటిఎం చేస్తున్నారా, లేదంటే బ్యాంక్ టు బ్యాంక్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నారా, ఇలా ప్రతిదీ కూడా మనం రాసుకోవాలి. అలాగే మీరు నెంబర్స్ వేసి వదిలేయకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh ఇచ్చామని చెప్పేసి 1 lakh అని చెప్పేసి నెంబర్స్ రూపంలో కాకుండా అక్షరాల రూపంలో కూడా రాసుకోవాలి. అలాగే ఇంట్రెస్ట్ కూడా 2% మాత్రమే ఉండేటట్టు చూసుకోవాలి. అంటే ఇన్ కేస్ ఎక్కువ మనం ఇంట్రెస్ట్ అనేది తీసుకున్నాము అంటే అది మనం కోర్టులో కేసు వేసేస్తే అది నేను చెప్తాను మళ్ళీ పాయింట్. ఇప్పుడు మనం ఇలా రాసుకున్న తర్వాత అక్కడికి ఎవరైతే ఉంటారో ఎవరి సమక్షంలో రాసుకుంటున్నారు, ఎంతమంది ఉన్నారు అక్కడ, వాళ్ళ పేర్లు మెన్షన్ చేయాలి. వాళ్ళ సాక్షుల సంతకాలు కూడా అంటే వాళ్ళ పేర్లు రాసిన తర్వాత వాళ్ళ పక్కన థంబ్ ఇంప్రెషన్ అంటే మనకు థంబ్ తీసుకోవాలి, అలాగే సిగ్నేచర్ తీసుకోవాలి, 2 తీసుకోవాలి. వాళ్ళ డీటెయిల్స్ కూడా మొత్తం రాసుకోవాలి. ఇలా ప్రామిసరీ నోట్ అనేది పాయింట్ టు పాయింట్ అనేది చాలా క్లియర్ గా రాసుకోవాలి. రాసుకుంటేనే అది అనేది వ్యాలిడిటీ అవుతుంది. అంతేకాకుండా మీరు ఎప్పుడైతే నేను ఇంతకు ముందు చెప్పాను 2% మాత్రమే ఇంట్రెస్ట్ అనేది అందులో మెన్షన్ చేయాలి, అలాగే తీసుకోవాలి అని చెప్పేసి. మీరు కనుక ఒకవేళ మీరు ఏ వ్యక్తికి అయితే డబ్బులు ఇచ్చారో ఆ వ్యక్తి ఒకవేళ ఇన్ కేస్ మీకు డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టేశారనుకోండి, మీరు ఈ ప్రామిసరీ నోట్ ఏదైతే రాసుకున్నారో ఆ ప్రామిసరీ నోట్ ని తీసుకెళ్లి మనము కేసు ఫైల్ చేసుకుంటే కోర్టు దాన్ని పరిగణలోకి తీసేసుకొని ఇంట్రెస్ట్ ఉన్నదంతా చూసేసి మీరు ఎన్ని రోజులు ఎప్పటి నుంచి డబ్బులు ఇవ్వలేదు అదంతా కూడా మొత్తం అసలుతో పాటు మీరు ఎంత వడ్డీ అయితే వేశారో, ఎన్ని రోజులు అయితే అవుతుందో అంత మొత్తం కూడా కలెక్ట్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. మీ డబ్బులు ఎక్కడికి వెళ్ళవు ఈ విధంగా అనేది ప్రామిసరీ నోట్ అనేది రాసుకుంటే. చాలా మంది చేసే చిన్న మిస్టేక్ ఏంటంటే అరే నా ఫ్రెండే కదా ఏమున్నది జస్ట్ ఇచ్చాడు అని చెప్పేసి రాసుకుందాము, లేదంటే సరే మామ నువ్వే కదా, లేదంటే సరే అక్క తీసుకో చెల్లి, ఇలా అంటూ ఇచ్చేయడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే మీరు ఎన్ని ఆధారాలు పెట్టుకున్నా కూడా మీ దగ్గర ప్రామిసరీ నోట్ ఉండదు కాబట్టి దాన్ని కోర్టులో మనం ప్రూవ్ చేయడానికి చాలా కష్టం అవుతుంది. అంటే కోర్టుకు కావాల్సింది ఆధారాలు, సాక్ష్యాలు. సో మీరు ప్రామిసరీ నోట్ తీసుకొచ్చారనుకో, మీరు ఎలాంటి రిలేషన్షిప్ అయినా సరే, ఎంతమంది అయినా సరే ఖచ్చితంగా కూడా వాళ్ళని మనం కోర్టు పిలవడం జరుగుతుంది, వాళ్ళకు ఒక నోటీస్ ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళని అటెండ్ అవ్వమని చెప్తారు. మరి మీరు ఇది పలానా ఇచ్చారు కదా అండి, మరి ఎప్పుడు ఇస్తారో అని అడగడం జరుగుతుంది. వాళ్ళు సమ్ అమౌంట్ ఆఫ్ అంటే మనీ నేను ఇంతవరకు ఇంత ఇచ్చాను, లేదంటే ఇంత ఇవ్వలేకపోతున్నాను, నాకు ఇంత టైం కావాలి, లేదంటే ఒక 2 నెలల్లో 3 నెలల్లో 6 నెలల వరకు చెప్పడం జరుగుతుంది. సో ఆ టైం లోపల వాళ్ళు ఒకవేళ ఇవ్వకపోతే ఆ ఇంట్రెస్ట్ ప్లస్ తర్వాత ఇదంతా కలిపేసి మీకు అయితే మీ దగ్గర తీసుకున్న డబ్బులు ప్రతి ఒక్క రూపాయితో సహా ప్రతిదీ కోర్టు అనేది వసూలు చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ప్రామిసరీ నోట్ అనేది రాసుకోవడం చాలా 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 ఇంపార్టెంట్. ప్రతి పాయింట్ అనేది మెన్షన్ చేయాలి.